Next, I welcome the grandparents of Hasini side to please come on to the dais. Next, I welcome the grandparents of Jhansi to come into the dais and bless the dais. Next, I welcome the grandparents of Mayukar to come into the dais. I welcome the grandparents of Sivaram Raju to please come into the stage and bless their grandson. Please come into the stage. Welcome the grandparents of John to please come into the stage. Next, I welcome the grandparents of Krishna and Mahatma to please come into the stage. మా నానమ్మ గారు ముందు నానమ్మ నాకే నానమ్మ నాకే నానమ్మ అంటే వాళ్ళకి నాకే నానమ్మ వెళ్ళలేదు I invite the grandparents of Rajesh to please come into the stage. Thank you.
అమ్మలే మీరందరూ తెలుసుకోండి. మన ఉపాధ్యాయులైతే మనము అజంక్యం సరస్వతి కూడా పక్కన ఉండాలి. అప్పుడే మనకి సౌభాగ్యం వర్తిస్తుంది. అంటే 50 years చేపించిన తేజాపు మాత్రమే మనకు వ్యవస్థలు ఆ దరిద్రం నాకు మేము సంస్కృతి చదువుతున్నప్పుడు జీవనంలోనే చదువుకున్నాను, కేబీఎస్లో చదువుకున్నాను. నేను నాకు సంస్కృతం కూడా హిందీలో సంస్కృతి వచ్చిన సంస్కృతిలో కాకుండా తెలుగులోనే ఉండేది. శబ్దమంజరి, మేఘ సందేశం, అమరకోశం ఈ 3 సబ్జెక్టులు మాకు ఉండేవి. అందులో ఇవాళ వాడు పట్టుకొచ్చిన కొన్ని ఐటమ్స్ ఎగ్జామ్స్ అని ఒక ఇచ్చారు. దానికి నేనేం చెప్పానంటే ఇది అంటే మా తెలుగులో వెర్షన్లు బట్టి అంటే పాఠ్యాంశం కానిది దాని కింద క్వశ్చన్స్ ఉంటాయి, పైన మ్యాథ్ ఉంటుంది. ఆ మ్యాథ్లో చూసి ఆ గద్యంలో ఉన్న దాని గురించి ఆ కింద ఆ క్వశ్చన్స్ రాయాలన్నమాట. ఆ క్వశ్చన్లో ఆన్సర్ రాయాలన్నమాట. నిజంగా వాడు ఆ క్వశ్చన్స్ అన్నీ తీసుకొచ్చేటప్పటికీ నాకు 56 ఏళ్ల క్రితం నేను చదువుకున్న జ్ఞాపకాలు నాకు గుర్తు వస్తున్నాయన్నమాట. అందుచేత పిల్లలు ఇంకా వాడి అభివృద్ధికి వాళ్ళకి తెలుగు కూడా కొద్దిగా మొదటి కూడా వాళ్ళకి లాంగ్వేజ్ నేర్పితే బాగుంటుందని నేను ఈ స్కూల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నేను మన అనేక మంది ప్రిన్సిపాల్ గారితో నేను చాలా విషయాలతో నేను మాట్లాడాను. Happy Grandparents Day. The tears rolled down my cheeks. ఈ మనిషి చూసిన తర్వాత నాకు little bit I'm emotional. Suddenly yesterday, this all I spent and most of the life with my grandparents. నేను జీవితంలో చాలా కాలము మా గ్రాండ్ తోనే గడిపాను. I value my grandparents and I value the entire grandparent community. మా నాన్నమ్మ కానీ మా అమ్మమ్మ కానీ మా తాతయ్య కానీ ఇప్పుడు లేదు. వృత్తిరీత్యా మా బాబులు రైల్వేస్లో చేసేవాళ్ళు. ఆయన ఫ్రీక్వెంట్గా కాన్ఫరెన్స్ ఉండేవి ప్రతి 3 సంవత్సరాలకి. మా ఎడ్యుకేషన్ దృష్ట్యా నన్ను మా తమ్ముడిని మా చెల్లిని మా అమ్మమ్మ దగ్గర కొంతకాలము, తర్వాత మా నాయన దగ్గర కొంతకాలము పెట్టారు. నేను 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మా అమ్మ దగ్గర చదివాను. తర్వాత ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు మా నాయన దగ్గర చదివాను. ఈ పొజిషన్లో నేను ఉన్నానంటే ఈరోజు ద క్రెడిట్ గోస్ టు మై గ్రాండ్ పేరెంట్స్. ఈ రోజున ఆల్మోస్ట్ 1000 కేంద్రీయ విద్యాలయాలు ఎస్టాబ్లిష్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కొన్ని ఫారిన్ కంట్రీస్ కూడా మా కంట్రీస్లో ఎస్టాబ్లిష్ చేయడం కేంద్రీయ విద్యాలయాలు సిస్టము తర్వాత కల్చర్ అనే బాగుందని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆ రిక్వెస్ట్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈవెన్ కువైట్లో కేంద్రీయ విద్యాలయం పెట్టారు. తర్వాత మాస్కోలో రాజీవ్ గాంధీ టైంలోనే కేంద్రీయ విద్యాలయాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత నేపాల్లో కూడా ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత ఇంకా రిక్వెస్ట్ వస్తూ ఉన్నాయి కేంద్రీయ విద్యాలయాన్ని స్థాపించండి ఫారిన్ కంట్రీస్లో అని చెప్పి. ఈ కేంద్రీయ విద్యాలయం అనేది నంబర్ 1 ఇన్ ద ఎడ్యుకేషన్ సెక్టర్. ద హిందూ పేపర్, ద లీడింగ్ హిందూ పేపర్ ఒక సర్వే కండక్ట్ చేసింది. ఆ సర్వేలో 20 సర్వీస్ సెక్టర్ ఆర్గనైజేషన్, బ్యాంక్స్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, పోస్టల్ కానివ్వండి, తర్వాత ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ కానివ్వండి, కేంద్రీయ విద్యాలయాలు కానివ్వండి, వాళ్ళు చేసిన సర్వేలో
ఈ 20 సర్వీస్ సెక్టర్ ఆర్గనైజేషన్లో ద కేంద్రీయ విద్యాలయ అనేది 5th పొజిషన్లో ఉంది. తర్వాత ఎడ్యుకేషన్ సెక్టర్గా తీసుకుంటే ద కేంద్రీయ విద్యాలయాస్ అనేది నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఇంక్లూడింగ్ ద ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ కంటే ముందంజలో ఉంది. ఇక్కడ ఏంటంటే చదువుతో పాటు మేము మిగతా యాక్టివిటీస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి 5 సంవత్సరాలకి ఈ కరిక్యులం అంటే సిలబస్ అనేది రివ్యూ చేస్తూ ఉంటుంది. అది నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ అని 2005లో సిలబస్ అనేది చేంజ్ చేశారు. సిలబస్ అంటే పాఠ్య పుస్తకాలే కాకుండా మిగతాది కూడా యాక్టివిటీస్. అంటే ఇప్పుడు బిఎం కుమార్ సార్ చెప్పినట్టు స్కోలాస్టిక్ అండ్ పోస్ట్ స్కోలాస్టిక్ ఏరియాస్లో మేము ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇస్తాము. తర్వాత పోస్ట్ స్కోలాస్టిక్ ఏరియాస్ అంటే డ్యాన్స్ కానివ్వండి, తర్వాత స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానివ్వండి, స్కౌట్స్ అండ్ గైడ్స్ కానివ్వండి, ఇటువంటి అన్ని యాక్టివిటీస్లో చిల్డ్రన్ పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది పెర్ఫార్మెన్స్ బట్టి మేము గ్రేడ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ గ్రేడ్స్ పోస్ట్ స్కోలాస్టిక్లో ఇచ్చిన గ్రేడ్స్ ద గ్రాండ్ పేరెంట్స్. సో ఐ సాల్యూట్ all my grandparents and particularly and the entire grandparent community. And BM Kumar చెప్పినట్లు ఈ రోజుల్లో నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఈ బాధ గురించి ఎవరైనా బాధపడితే నేను క్షమించండి, ఎందుకంటే ఎవరిని ఆత్మతృప్తికై మనుషులు వాడుకునే నాటకం వింత నాటకం. అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూతకం. ఆత్మతృప్తికై మనుషులు వాడుకునే నాటకం వింత నాటకం. సరిగే కొవ్వొత్తిపై కనికరం ఎవరికి అది కాలుతున్నా వెలుగులే కావాలి అందరికీ. అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూతకం. ఆత్మతృప్తికై మనుషులు వాడుకునే నాటకం వింత నాటకం. కానవారి ముచ్చటకై కలవరించు మూఢుని కందవారి కడుపు కోత ఎన్నడైన తెలిసేనా. తారా దూవల వెలుగుల తల తిరిగిన ఉన్మాదికి స్థితిమంతల చిటపటలు వినిపించేనా. స్థితిమంతల చిటపటలు వినిపించేనా. అనుబంధం ఆత్మీయతలంతా ఒక భూతకం. ఆత్మతృప్తికై మనుషులు వాడుకునే నాటకం వింత నాటకం. ద మూవీ కన్వే ఆ ఉన్నత భావాలకు ప్రతిస్పందించే సహజ వాతావరణము ఆమెకు మెండుగా ఉంది. అలాంటి స్పందన ముఖ్యమైతే నేను దిక్కులేని అనాథమని భావిస్తాను. దీనికి నేను ఎప్పుడో ఒక సినిమా చూసాను చిన్నప్పుడు, మా అమ్మమ్మతో కలిసి వెళ్ళేసి పవిత్ర బంధం అని చెప్పి. పవిత్ర బంధంలో నాగేశ్వరరావు గారు పాడారు దేశం యొక్క భవిష్యత్తు గురించి. కోరిన సంఘమాయిది సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా. గాంధీ పుట్టిన దేశమా. సత్యశ్యామల దేశం అయినా నిత్యం క్షామం. సత్యశ్యామల దేశం అయినా నిత్యం క్షామం. ఉప్పొంగే నదుల జీవజలాలు ఉత్సు సముద్రం పాలు. యువకుల శక్తికి భవితవ్యానికి ఇచ్చట త్రిలోదకాలు. పేరుకు ప్రజలది రాజ్యం కష్టంగాలది భోజ్యం. గాంధీ పుట్టిన దేశమా.